ఏళ్లుగా పేరొందినటువంటి మాదాపూర్ రాయదుర్గం పరిసర ప్రాంతాల్లో కూడా డ్రగ్స్ దందా ప్రస్తుతం కలకలం రేపుతోంది. మనం ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఐటీ కారిడార్ గా ఎక్కువ మంది ఉద్యోగులు నివసిస్తున్నటువంటి ప్రాంతం, పీజీలు, కోలివింగ్ హాస్టళ్ల పేరుతో కూడా కొంతమంది యాజమాన్యాలు దందాకి పాల్పడుతున్నటువంటి విషయాన్ని కూడా చూస్తున్నాం. ప్రస్తుతం మనమైతే కోలివింగ్ గార్మెంట్ అనే పేరుతో ఉన్నటువంటి కోలివింగ్ పీజీలో అయితే ఉన్నాము. ఇక్కడ జరిగిన సంఘటన చూసుకున్నట్టయితే అటు రాజేంద్ర నగర్ ఎస్ఓటి పోలీసులతో పాటు రాయదుర్గం పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించి కోలివింగ్ పేరుతో నిర్వహిస్తున్నటువంటి డ్రగ్స్ దందాను కూడా బట్టబయలు చేశారు. అటు మాదాపూర్ రాయదుర్గం పరిసర ప్రాంతాల్లో మనం చూసుకున్నట్టయితే భారీగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ కోలివింగ్ పీజీల పేరుతో కూడా భారీగా సంపాదన వెనకేసుకుంటున్నటువంటి కొన్ని కోలివింగ్ పీజీలపై కూడా ప్రస్తుతం ఎస్ఓటి పోలీసులు దాడి చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాజేంద్ర నగర్ ఎస్ఓటి పోలీసులు, రాయదుర్గం పోలీసులు సంయుక్తంగా రైడ్స్ నిర్వహించి ఇక్కడ కోలివ్ గార్నెట్ పేరుతో కూడా నిర్వహిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నటువంటి కొంతమంది 5గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా కూడా చూస్తున్నాము. ప్రస్తుతం సంఘటన జరిగినటువంటి లొకేషన్ లో అయితే మనం ఉన్నాము. మనం చూసుకోవచ్చు లోపల కోలివ్ గార్నెట్ పేరుతో భారీగా దాదాపు 5 అంతస్తుల భవనాన్ని కూడా వీరు తీసుకొని కూడా అక్రమ దందాలకు పాల్పడుతున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. దీంతో పాటు వెంటనే రంగంలోకి దిగినటువంటి పోలీసులు కొన్ని రోజులుగా కూడా వీరు నిఘా పెడుతున్నటువంటి దృశ్యాన్ని కూడా చూస్తున్నాము. ఏదైతే గత చాలా రోజులుగా జరుగుతున్నటువంటి దందాన్ని కూడా బయటికి తీసుకొచ్చి సంయుక్తంగా కూడా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి డ్రగ్స్ దందాన్ని కూడా బట్టబయలు చేశారు. మనం చూస్తున్నట్టయితే డ్రగ్స్ విక్రయానికి సంబంధించి విదేశీయులతో పాటు భారీగా ఇక్కడ డ్రగ్స్ అమ్ముతున్నటువంటి ఇద్దరితో పాటు డ్రగ్స్ ని వినియోగిస్తూ డ్రగ్స్ ని తీసుకుంటున్నటువంటి 3గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా 5గురిని కూడా అరెస్ట్ చేసినట్టుగా రాయదుర్గం పోలీసులు వెల్లడించారు. మరి ఈ సంఘటనకు సంబంధించి కోలివింగ్ పీజీలకు సంబంధించి లేదా పీజీ హాస్టళ్లకు సంబంధించి వీటిని అద్దెలకు తీసుకొని లేకపోతే వారి సొంత భవనాల్లో నడుపుతూ కూడా ఎక్కడి నుంచో వస్తున్న, విదేశాల నుంచి వస్తున్న వారిని భారీగా ఉన్నటువంటి యువతను కూడా టార్గెట్ గా చేసుకొని కొంతమంది యాజమాన్యం అయితే ఇటువంటి చర్యలకైతే పాల్పడుతున్నారు. ఏదైతే అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి కొన్ని చోట్ల సెక్స్ రాకెట్లు బయటకు వస్తుండడం, మరికొన్ని చోట్ల డ్రగ్స్ దందాలు బయటకు వస్తుండడంతో అటు పోలీసులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్న విషయం చూస్తున్నాం. అంటే ఎటువంటి అనుమతులు లేకుండా కూడా, ఎటువంటి ముందస్తు చర్య లేకుండా కూడా, ఆ చట్టానికి ఎటువంటిగా భయపడకుండా కూడా కొంతమంది కూడా ఇటువంటి కార్యకలాపాలకు దిగుతున్నట్టుగా చూస్తున్నాం. ప్రస్తుతము ఇప్పటికైతే రాయదుర్గంలో ఉన్నటువంటి కోలివ్ గార్నెట్ పేరుతో నిర్వహిస్తున్నటువంటి డ్రగ్స్ దందా ఇదే కోలివ్ పీజీలో బయటపడింది. మరి ఈ కోలివ్ పీజీలో 5 అంతస్తుల భవనంలో నిర్వహిస్తున్న డ్రగ్స్ దందాన్ని కూడా పోలీసులు భగ్నం చేయడంతో పాటు 5గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు కూడా తరలించారు. అయితే రాజేంద్ర నగర్ ఎస్ఓటి పోలీసులతో పాటు మరొకవైపు రాయదుర్గం పోలీసులు సంయుక్తంగా నిర్వహించినటువంటి ఈ రైడ్స్ లో కూడా 5గురు పట్టుబడినట్టుగా చూస్తున్నాం. అంటే గతంలో కూడా ఇదేమి కొత్త కాదు, గతంలో కూడా ఈ కోలివ్ గార్నెట్ లో ఇంతకు ముందు కూడా డ్రగ్స్ దందా బయటపడినట్టుగా కూడా సమాచారం అందుతోంది. మరి మరోవైపు చూసుకున్నట్టయితే ఇద్దరు పెడ్లర్లతో పాటు 3 కన్స్యూమర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపైన ఎన్డీబీఎస్ చట్టం కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మరొక వైపు చూసుకుంటే ఇంతకు ముందు కూడా ఏదైతే ఈ 3 కన్స్యూమర్లు ఎవరైతే ఉన్నారో ఈ 3 కన్స్యూమర్లు కూడా పోలీసులు డ్రగ్స్ తీసుకొని దానికి సంబంధించినటువంటి శాంపుల్స్ ని తీసుకొని డ్రగ్స్ టెస్ట్ చేయగా అందులో పాజిటివ్ వచ్చిన కారణంగానే ఆ 3గురిని అరెస్ట్ చేయడంతో పాటు ఇద్దరు పెడ్లర్లు ఎవరైతే ఉంటారో ఈ కోలివింగ్ గార్నెట్ లో వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా చూస్తున్నాం. మొత్తంగా 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరి వాళ్ళ పేర్లు కూడా పెడ్లర్లుగా ఉన్నటువంటి కంబం వంశీ దిలీప్ తో పాటు బాలప్రకాష్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు కన్స్యూమర్లను చూసుకుంటే మణికంఠ, ముచ్చు, రోహిత్ గౌడ్, తరుణ్లకు కూడా వారికి కూడా ఈ టెస్టులు నిర్వహించగా పాజిటివ్ వచ్చిన కారణంగా వీరి 3గురిని కూడా అరెస్ట్ చేసినట్టుగా చూస్తున్నాం. మొత్తంగా ఎస్ఓటి పోలీసులు నిర్వహించినటువంటి ఈ దాడిలో 5గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. మరొక వైపు చూసుకుంటే ఎన్డీపీఎస్ చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. మరి గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో కూడా కోలివింగ్ పీజీల పేరుతో కూడా భారీగా దందా జరుగుతున్న విషయం తెలిసిందే. చాలా చీకటి బాగోతాలు కూడా బయటికి వస్తున్నాయి. ఒకవైపు చూసుకుంటే పీజీల పేరుతో ఒకవైపు సెక్స్ రాకెట్ కి సంబంధించినటువంటి అసాంఘిక వ్యభిచార కార్యక్రమాలు జరుగుతుండగా మరొక వైపు డ్రగ్స్ కి సంబంధించినటువంటి సంఘటనలు కూడా తరచూ బట్టబయలవుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా పోలీసులు ఇటు డ్రగ్స్ దందాను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేరేపించబోం, ఖచ్చితంగా ఎవరైతే డ్రగ్స్ తో పాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడతారో వారిపైన కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నారు. మరొక వైపు ఐటీ కారిడార్ ప్రాంతమైనటువంటి మాదాపూర్, రాయదుర్గం ప్రాంతాల్లో ఎక్కువగా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటుండడంతో అటు ఇక్కడ నివసిస్తున్నటువంటి ఉద్యోగాలు చేసేవారు కావచ్చు, మిగిలిన వారు కావచ్చు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అంటే ఏదైతే అటు అన్ని ఈ నేటి తరంలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ
మొత్తము ప్రపంచం చూస్తుందనే అవగాహన ఉన్నప్పటికీ కూడా కొంతమంది యువత డ్రగ్స్ పైన మోజుతో ఇటువంటి దాడులు జరిగినప్పుడు కూడా పట్టుబడుతుండడం గమనార్హం. మరి ఇటువంటివి చూసుకుంటే ఇదే పరిస్థితులకి సంబంధించి ఏదైతే ఈ కోలివింగ్ గార్నెట్ యాజమాన్యానికి సంబంధించి కావచ్చు, మేనేజర్కి సంబంధించి కావచ్చు, వారిని సంప్రదించగా మాకు ఎటువంటి సంబంధం లేదు, అది మా బయట దొరికింది, లోపల జరిగిన దానికి లోపల ఇటువంటి సంఘటన చోటు చేసుకోలేదు, రోడ్డు మీద జరిగిన దానికి కూడా మా పైన అబద్ధాలు వేయడానికి చూస్తున్నారంటూ కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి మీడియా వారిపై కూడా దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కోలివ్ గార్నెట్ పీజీ దగ్గర అయితే మనం ఉన్నాము. ఇక్కడే ఎస్ఓటి అధికారులు దాడులు చేసి అక్కడ ఉన్నటువంటి కన్జ్యూమర్స్ తో పాటు పెడ్లర్లను కూడా 5 మందిని కూడా అరెస్ట్ చేశారు. మరి వీకెండ్ వస్తే చాలు ఇక్కడ గోల భరించలేకపోతున్నాము, రాత్రి వరకు కూడా తెల్లారి వరకు కూడా గోల పెడుతున్నటువంటి పరిస్థితి, ఇక్కడ ఉండలేకపోతున్నాం అంటూ కూడా స్థానికులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ మాత్రం ఈ కోలివ్ పీజీ మాత్రం స్థానికులపై కూడా దాడికి పాల్పడుతూ వారిపై కూడా అమానుషంగా ప్రవర్తిస్తుంది అంటూ కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. మరి ఇటువంటి కోలివింగ్ పీజీలపై ఖచ్చితంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు.